హాయ్ ఎవ్రీవన్. ఆంధ్ర తెలంగాణలో ఎస్ఏ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి చాలా మంచి అవకాశం. ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్ ఇప్పుడు ఏపీఎస్సి తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ కోసం కోర్స్ లాంచ్ చేశారు. ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ వస్తే, ఈ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు కంప్లీట్ ఇంకా కోర్స్ తీయడం అంటూ ఉండదు. మీకు మీరు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రివైండ్ చేసుకొని చూసుకోవచ్చు కూడా. ఓకే, ఇంకా మీకు జిఎస్ వచ్చేసరికి జిఎస్ అనేది మనకి యూపీఎస్సి ఫ్యాకల్టీ చెప్తారు. అలాగే అర్థమెటిక్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫ్యాకల్టీ, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఫ్యాకల్టీ చెప్తాం. నెక్స్ట్ ఇంకా మీకు మెయిన్ ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఓన్లీ ఎస్ఐ ఒక్కటే కాకుండా మీకు గ్రూప్ 2 ఇంకా బ్యాంక్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. మీకు చాలా మంది ఎస్ఏ కానిస్టేబుల్ స్టూడెంట్స్ అందరూ గ్రూప్ 2 లెవెల్లో మాకు జీకే కావాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇదంతా కేవలం 10,000 రూపీస్ ఫీజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఓన్లీ రికార్డెడ్ కావాలనుకుంటే అట్ ఏ టైం పే చేస్తే మీకు రికార్డెడ్కి 10,000 రూపీస్ ఉంటుంది. అలాగే మీరు లైవ్ రికార్డెడ్ రెండు కావాలి అనుకుంటే అట్ ఏ టైం పే చేస్తే 13,000 ఉంటుంది ఫీజ్. అలాగే మీరు లైవ్ రికార్డెడ్ ఇంకా ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి అనుకుంటే 15,000కి మీకు వస్తుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, 7993899953. ఓకే, కమింగ్ టు క్లాస్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. Sum of consecutive odd numbers is 195. The second lowest number of the series is 5 less than the second highest number of another series of consecutive even numbers. ఇక్కడ రెండు ఉన్నాయి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఒక సిరీస్ ఉంది, రెండు సిరీస్లు ఉన్నాయి. ఒకటి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఇంకోటి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ సిరీస్ లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబరు, ఆడ్ నెంబర్ సిరీస్ లో ఉన్న సెకండ్ లోయెస్ట్ నెంబరు, ఆ రెండింటి యొక్క రిలేషన్ ఇచ్చాడు. ఏంటి, ఆ రెండు నెంబర్లకి డిఫరెన్స్ అనేది 5 ఉంటుందని ఇచ్చాడు. అలాగే వాడు ఏమడిగాడంటే దెన్ 65% ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఆఫ్ దట్ సిరీస్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అంటే మనం ఈవెన్ నెంబర్ సిరీస్ కనుక్కొని ఆ మధ్యలో ఉన్న నెంబర్ కి 65% వాల్యూ అంతా కనుక్కోవాలి. ఇప్పుడు సమ్ ఎలా చేస్తామంటే 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని ఇచ్చాడు. 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. నేను ఈ కాన్సిక్యూటివ్ ఇప్పుడు జనరల్ గా చూడండి, 1 అనేది ఒక ఆడ్ నెంబర్, తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి 3, తర్వాత ఆడ్ నెంబర్ 5, ఆ తర్వాత 7. అంటే ప్రతి ఆడ్ నెంబర్ కి ముందు ఆడ్ నెంబర్ కి తర్వాత ఆడ్ నెంబర్ కి డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నెంబర్ ఆడ్ నెంబర్ అని తీసుకుంటా. ఏ అనే ఒక నెంబర్ ఆడ్ నెంబర్ తీసుకుంటా. దీని ముందు నెంబర్ ఏమవుతుంది, A+2 అవుతుంది. దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది, A-2. ఓకే, అగైన్ దీని తర్వాత నెంబర్ A+4, దీనికి ముందు నెంబర్ A-4. ఇప్పుడు 5 నెంబర్లు వచ్చాయి కదా, A-4, A+2, A+2, A+4. ఇప్పుడు సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. వీటి సమ్ అనేది 195 అన్నాడు. అంటే వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. మనం ఓకే, యాడ్ చేయడానికి మధ్యలో ప్లస్ సింబల్ పెడుతున్నాం. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 195 అన్నాడు. ఇప్పుడు -4 + 4 క్యాన్సిల్ అయిపోయాయి, -2 + 2. ఇప్పుడు ఎన్ని 5s ఉన్నాయి, 1 2 3 4 5. టోటల్ గా 5 5s ఉన్నాయి కాబట్టి 5a = 195. 5 1s ఆర్ 5 3s ఆర్ ఇంకా 9s. అంటే ఏ వాల్యూ అనేది 39. మనకి ఒక వాల్యూ తెలిసిందంటే మిగతా వాల్యూస్ తెలిసిపోయినట్టే కదా. అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్ సిరీస్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ 39, దీని తర్వాత వాల్యూ ఏమవుతుంది 41, ఆ తర్వాత 43, అలాగే దీని ముందు వాల్యూ 37, ఆ ముందు వాల్యూ 35. ఇది ఆడ్ నెంబర్ సిరీస్, అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఇందులో సెకండ్ లోయెస్ట్ నెంబర్ అన్నది ఇంకో సిరీస్ లోని సెకండ్ హైయెస్ట్ నెంబర్ కన్నా 5 తక్కువ ఉందని చెప్పాడు. అంటే చూడండి, ఇందులో సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఇంకో సిరీస్ లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్ కంటే 5 తక్కువ. అంటే ఈ సిరీస్ లో ఉన్న నెంబర్ ఇందులో ఉన్న సెకండ్ లోయెస్ట్ నెంబర్ 37 కదా, 37 కన్నా 5 ఎక్కువనే కదా అర్థం. వేరే సిరీస్ లో ఉన్న నెంబరు ఈ సిరీస్ లో ఉన్న 37 కన్నా 5 ఎక్కువ అన్నాడు. అంటే
37 + 5 42 అన్నది ఈ ఈవెన్ నెంబర్ సిరీస్ లో సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంటే 40, ఇది 42. దీని తర్వాత ఒక నెంబర్ పెద్దది ఉంది, అది ఏమవుతుంది 44 అవుతుంది. దీనికి ముందు నెంబర్ ఎంత 40, దాని ముందు నెంబర్ 38, దాని ముందు నెంబర్ 36. ఇప్పుడు ఈవెన్ నెంబర్ సిరీస్ కూడా వచ్చేసింది కదా మనకి, ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు 65% ఆఫ్ మిడిల్ నెంబర్ ఆఫ్ ద ఈవెన్ కాన్సిక్యూటివ్ సిరీస్ అన్నాడు. ఈవెన్ కాన్సిక్యూటివ్ సిరీస్ ఇది, దీంట్లో మిడిల్ నెంబర్ 40, దీనికి 65% అడిగాడు. చూడండి క్వశ్చన్ అయితే కాంప్లికేటెడ్ గా ఇచ్చాడు కానీ చేయడం మాత్రం ఈజీ. ఇది 40 × 65% అన్నాడు అంటే 65/100 కదా. ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 13s, 5 2s, 2 1s are 2 2s are. సో 2 × 13 అంత 26. సో ఆన్సర్ ఏమవుతుంది 26. 26 ఏ ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ ఉంది. చూడండి 26 అనేది 4th ఆప్షన్ ఉంది. మన ఆన్సర్ 26 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Number of ordered pairs of the positive integers having 30 as their LCM. ఇక్కడ ఆప్షన్స్ అన్నవి వేరే ఏదో క్వశ్చన్ తాలూకు ఆప్షన్స్ అన్నవి ఇక్కడ ప్రింట్ అయిపోయాయి. ఆప్షన్స్ అయితే ఇవి కాదు, ఆన్సర్స్ అయితే ఇవి కాదు. ఓకే సమ్ ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు 30 అనేది ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ ఏంటి, ఇది ఎల్సిఎం ఆఫ్ ఒక 2 నెంబర్స్ P, Q అనుకుందాం. ఆ 2 నెంబర్స్ P, Q అనుకుందాం. ఈ 30 అనేది ఎల్సిఎం ఆఫ్ P, Q. అయితే ఈ P, Q లో ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయి అని అడిగాడు. ఆర్డర్ పేర్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 30. 1కి 30కి ఎల్సిఎం 30 అవుతుంది. అలాగే 30, 1కి కూడా ఎల్సిఎం 30 కదా. ఇది ఒక ఆర్డర్ పేరు, ఇది సెకండ్ ఆర్డర్ పేరు, ఇది ఫస్ట్ ఆర్డర్ పేరు, ఇది సెకండ్ ఆర్డర్ పేరు. నెక్స్ట్ 2, 30కి ఎల్సిఎం ఎంత అవుతుంది 30. అలాగే 30, 2కి ఎల్సిఎం 30. ఇది థర్డ్ ఆర్డర్ పేరు, ఫోర్త్ ఆర్డర్. అలాగా ఇలాంటి ఆర్డర్ పేర్స్ ఎన్ని వస్తాయని అడిగాడు. ఇవన్నీ మనం ఇక్కడ 30 చిన్న నెంబర్ కాబట్టి మనం అలా చేసుకుంటూ వెళ్తే ఒక నెంబర్ వస్తుంది, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయొచ్చు. కానీ కొద్దిగా ఇప్పుడు 300 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం చేయడం కష్టం అవుతుంది. కాబట్టి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 30ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసుకోవాలి. 30ని ఎలా రాయొచ్చు, 2 × 15 రాయొచ్చు. ఈ 15ని 3 × 5 రాయొచ్చు కదా. అంటే 30ని ఎలా రాయొచ్చు మనం 2 × 3 × 5 గా రాయొచ్చు. 2 × 3 × 5 అంటే 2 × 3 × 5 అంటే 2^1 × 3^1 × 5^1 అనే కదా అర్థం. 2^1, 3^1, 5^1. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి ఎల్సిఎం ఆఫ్ P, Q. ఎల్సిఎం ఆఫ్ P, Q అంటే P వాల్యూ 2^A1 × 3^B1. నేను ముందు ప్రాసెస్ చెప్తే ఆ తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. 5^C1. అలాగే Q వాల్యూ ఏమవుతుంది 2^A2, 3^B2. అంటే ఈ PQ అన్నవి చూడండి, జాగ్రత్త చూడండి. P, Q అన్నవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అవుతాయి. P, Q అన్నవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అంటే ఇదే ఫార్మాట్ లో ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అంటే ఇదే ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడ 5 2 3 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 3 5 వస్తాయి. అంతేగాని మీకు 7 11 ఇలాంటివి రావు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు P, Q. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే A1, A2 వాల్యూస్ ఏం వేస్తే మనకి ఆన్సర్ వస్తుందో చూడాలి. ఇక్కడ 1 ఉంది అంటే A1, A2 అనేవి 1 కన్నా తక్కువ ఉండాలి. A1 కానీ A2 కానీ 1 కన్నా తక్కువ ఉండాలి. 1 అవ్వచ్చు, 1 కన్నా తక్కువ అవ్వచ్చు. అలాగే 0 కూడా అవ్వచ్చు, అంతే కదా. 1 కన్నా తక్కువ అంటే 0 కానీ 1 కానీ అవ్వాలి. A1, A2. అలాగే B1, B2 కూడా 0, 1 మధ్యలోనే ఉండాలి. అయితే 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. ఎందుకంటే ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి అయితే 0 కానీ 1 కానీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. C1, C2 కూడా సేమ్ 0 less than or equal to C1, C2 less than or equal to 1. ఈ C1, C2 కూడా 0 అయినా అవుతాయి లేదా 1 అయినా అవుతాయి. ఒకవేళ 0 అయితే చూడండి, A1 0 అవుతుంది, A2 0 అవుతుంది. రెండు 0 అయితే A1, A2 కి నేను రాస్తున్నా, A1, A2 కి రాస్తున్నా. 0 0 అవుతుంది. ఒకవేళ A1 0 అయ్యి A2 1 అయితే అప్పుడు 0, 1. ఒకవేళ A1 1 అయ్యి A2 కూడా 1 అయితే 1, 1. ఎన్ని వచ్చాయి ఇక్కడ వాల్యూస్
ఎన్ని వాల్యూస్ వచ్చాయి? టోటల్ గా 3 వాల్యూస్ వచ్చాయి మనకి. అలాంటి త్రీ వాల్యూస్ ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ కూడా 1 ఉంది, దీనికి 3 వాల్యూస్ వస్తాయి, దీనికి 3 వాల్యూస్, దీనికి కూడా 3 వాల్యూస్ వస్తాయి. సో ప్రతిదానికి 3 వచ్చాయి. చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఒక 3 ఉన్నాయి అవైలబిలిటీ, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. మూడింటి నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి? 3 into 3 into 3. సో 27 పాసిబిలిటీస్ వస్తాయి. 27 పాసిబుల్ వేస్. దేర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ 27 పాసిబుల్ వేస్. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ అంటే 27. ఇది ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు 30ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసినప్పుడు 2 into 3 into 1 అని రాస్తున్నాం. సారీ, 2 into 3 into 5 అని రాస్తున్నాం. అన్నింటికి పవర్ లో 1 ఉంది. ఇక్కడ 2 పవర్ లో ఉన్నదాన్ని K1 అనుకుంటున్నా. ఇక్కడ K1 ఎంత? లేదంటే దీన్ని ఇంకో విధంగా రాస్తున్నాం. 2 power K1 into 3 power K2 into 5 power K3. అయితే ఇక్కడ K1 ఏమవుతుంది? 1 అవుతుంది. K2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. K3 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ కి 2K1 plus 1 into 2K2 plus 1 into 2K3 plus 1. ఇక్కడ K1 1, K2 1, K3 1. సో 2 plus 1 into 2 plus 1 into 2 plus 1. అయితే 3 into 3 into 3. సో 3 into 3 into 3 అంటే 27. సో ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ వస్తున్నాయి? 27. డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The least multiple of 7 which leaves the remainder 4 when divided by each of 6, 9, 15, 18. 6, 9, 15, 18. Least number of 7, least multiple of 7. అంటే 7 యొక్క లీస్ట్ మల్టిపుల్ ఒక నెంబర్ ఉంది. 7 యొక్క లీస్ట్ మల్టిపుల్ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ని 6 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 రావాలి. అలాగే 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 రావాలి. 15 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 రావాలి. 18 తో డివైడ్ చేసిన రిమైండర్ 4 రావాలి. ఇప్పుడు నేను కాసేపు ఈ లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అన్న పదం మర్చిపోతున్నా. రిమైండర్ 4 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,3ని 2,3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వచ్చేలాగా లీస్ట్ నెంబర్ కావాలి అంటే ఏంటి? సరే, రిమైండర్ కూడా పక్కన పెట్టండి మీరు కాసేపు. 2,3 తో డివైడ్ చేసే లీస్ట్ నెంబర్ ఏంటి? 2,3 డివైడ్ చేసే లీస్ట్ నెంబర్ ఏంటి అంటే ఏంటి? ఈ 2,3కి ఎల్సిఎం కదా. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఇదే రిమైండర్, ఇదే లీస్ట్ నెంబర్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 2 కావాలి అనుకుంటే దీనికి 2 యాడ్ చేస్తా. రిమైండర్ 5 కావాలనుకుంటే దీనికి 5 యాడ్ చేస్తాను. ఓకే, అంటే రిమైండర్ కావాలనుకుంటే రిమైండర్ యాడ్ చేస్తాం ఎల్సిఎం గట్టి. ఇప్పుడు 6 తోని 9 తోని 15 తోని 18 తోని డివైడ్ చేస్తే రిమైండర్ 4 కావాలంటే మన ఎల్సిఎం ఆఫ్ 6, 9, 15, 18 వీటికి ఎల్సిఎం కట్టి దానికి +4 చేస్తే అదే కదా లీస్ట్ నెంబర్ అవుతుంది. అది 7 తో డివైడ్ అవుతుంది లేదు తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 2s are 3s, 5s, 6 again 3 2s again 2 1 5 1. ఇప్పుడు చూడండి, 5 into ఇదంతా 6, 3 into 2 6 కదా. 6 into 3 18, 18 5 సార్ అంతా 90. సో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఈక్వల్ టు 90. ఎల్సిఎం ఈక్వల్ టు 90. ఇది కాసేపు గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం అనేది 90 వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 ఏంటో చూద్దాం. లీస్ట్ మల్టిపుల్ 90 వచ్చింది ఎల్సిఎం. అయితే ఈ నెంబర్ అన్నది ఏ ఫార్మాట్ లో ఉంటుంది? 90k + 4 ఫార్మాట్ లో ఉంటుంది. ఇదే కదా నెంబర్, మనకు కావాల్సిన నెంబర్ 90k + 4 ఈ ఫార్మాట్ లో ఉండాలి. ఉంటూ ఏం జరగాలన్నాడు? ఇది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి అన్నాడు. మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఆప్ చేసే ఛాన్స్, ఎందుకంటే ఇక్కడ చూడండి 90 into 8 చేసిన యూనిట్ డిజిట్ 4, యూనిట్ డిజిట్ 0. 90 into 8 చేసిన, ఎందుకంటే ఇక్కడ 10 ఉంది కదా. 10 తో 8 మల్టిప్లై చేసిన యూనిట్ డిజిట్ 0. అలాగే దానికి 4 కలిపితే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 4. యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3 ఆప్ చేసేయచ్చు. ఓకే, డైరెక్ట్ గా ఆప్షన్ 3 పెట్టేయచ్చు.
లేదు మీరు సమ్ చేస్తాము అనుకుంటే చూడండి 90k + 4 ఇది 7 తో డివైడ్ అవ్వాలి. 7 తో డివైడ్ అవ్వాలంటే 19 నేను 7 మల్టిపుల్ గా రాస్తాను. అంటే 84 + 6 ఇంటూ k + 4 ఇది మొత్తం 7 మల్టిపుల్ అవ్వాలి. అంటే 84k + 6k + 4 ఇదంతా 7 మల్టిపుల్ అవ్వాలి. 84k 7 మల్టిపుల్ అని తెలుసు, ఎందుకంటే 7 12s are 84 కదా, 7 12s are 84 కాబట్టి ఇది 7 మల్టిపుల్. ఇంకా మిగిలింది ఏంటి 6k + 4 అన్న 7 మల్టిపుల్ అవ్వాలి. 6k + 4 7 మల్టిపుల్ అవ్వాలి అంటే చూడండి జాగ్రత్తగా 6k + 4 7 మల్టిపుల్ అవ్వాలి అంటే 7 తో డివైడ్ అవ్వాలని అర్థం. అంటే ఇక్కడ ఏ వాల్యూ వేస్తే అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 వేయండి, 1 వేస్తే 10 అవుతుంది, 10 అన్నది అవ్వదు. 2 వేస్తే 12 + 4 16 అది అవ్వదు. 3 వేస్తే 18 + 4 22 అది అవ్వదు. 4 వేస్తే 6 4 24 24 + 4 28/7 7 1 7 4 అంటే k వాల్యూ 4 డివైడ్ అవుతుంది కాబట్టి k వాల్యూ మనం 4 వేసుకుంటే వచ్చింది కాబట్టి k వాల్యూ 4. ఓకే, k వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఇందులో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 90 × 4 + 4 94 360 360 + 4 364. మీరు కావాలంటే దీన్ని ఈ నెంబర్స్ తో డివైడ్ చేసి చూడండి, మీకు 4 రిమైండర్ వస్తుంది. అలాగే 364 అనేది 7 మల్టిపుల్ అవుతుంది. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ 364. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈస్ 594. their HCF is 33. The number of pairs of such numbers satisfying these conditions. ఓకే, సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఏ బి అనుకుందాం. 2 పాజిటివ్ నెంబర్స్ ఆ రెండు కలిపితే 594 వస్తుంది అన్నాడు. వాటి హెచ్సిఎఫ్ ఏమో 33 అన్నాడు. 33 హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కి 6 కి హెచ్సిఎఫ్ ఎంత? 2 అని ఎలా చెప్తున్నాం అంటే రెండిట్లో కామన్ గా 2 అని అర్థం. ఇక్కడ 33 హెచ్సిఎఫ్ అంటే ఏకి బికి రెండిట్లో కామన్ గా 33 ఉందనే కదా అర్థం. ఏకి బికి కామన్ గా 33 ఉందని అర్థం. అంటే ఈ ఏ ఎలా రాయొచ్చు? 33 × x అని రాసుకుంటా, బి అనేది 33 × y అని రాస్తా. ఇప్పుడు మెయిన్ చూడండి జాగ్రత్తగా, ఈ రెండిట్లో కామన్ గా ఉన్న 33 ఉంది. ఈ ఎక్స్ వై అనేవి కోప్రైమ్స్, ఎక్స్ కామ వై అనేవి కోప్రైమ్స్. అంటే ఎక్స్ కి వై కి ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండదు, ఎందుకంటే ఉన్న కామన్ ఫ్యాక్టర్ 33 అది తీసాం బయటికి. 33 × x + y = 594. అంటే x + y వాల్యూ ఎంత? 594/33. 11 3s are 11 54s are 3 1s are 3 18s are. అంటే జాగ్రత్త చూడండి, x + y వాల్యూ ఏమో 18 వచ్చింది. ఇదంతా అరేంజ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. x + y = 18. ఇలాగా ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయిందంటే ఇది 17 అవుతుంది, ఇది 2 అయితే ఇది 16, 3 అయితే 15, 4 14, 5 13, 6 12, 7 11, ఇంకా 8 10 9 9. ఇప్పుడు ఎక్స్ కామ వై కోప్రైమ్స్ అవ్వాలి, రెండింటికి కామన్ గా ఫ్యాక్టర్ ఉండకూడదు. అంటే ఏంటి? కామన్ గా ఉన్న ఫ్యాక్టర్లను ఎలిమినేట్ చేసేద్దాం. 2 16 వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, ఇది కూడా ఎలిమినేటెడ్. ఇంకా మిగిలినవి ఏంటి చూడండి, ఇది ఒకటి మిగిలింది, ఇది ఒకటి. అంటే ఎన్ని పేర్స్ మిగిలాయి? టోటల్ గా 3 పేర్స్ మిగిలాయి. ఆ పేర్స్ ఏంటి? 1, 17 ఒకటి, 5, 13 ఒకటి, 7, 11 ఒకటి. టోటల్ గా 3 పేర్స్ మిగిలాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3. నెక్స్ట్ క్వశ్చన్. The greatest value of k such that each one of the numbers 4/3k, 20/42k, 8/6k, 36/63k is an integer. అంటే వీడు ఏమన్నాడంటే 4/3k, 20/42k, 8/6k, 36/63k ఈ వాల్యూస్ ఉన్నాయి. వీటిలోనే ఇక్కడ కే వాల్యూ ఏది వేస్తే ఇవన్నీ ఇంటిజర్స్ గా మారిపోతాయి అన్నాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ గా మీరు ఈ క్వశ్చన్ చేయాలి అంటే మీరు సమ్ చెయ్యక్కర్లేదు, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వీటిలో పెద్ద వాల్యూ ఏంటో చూసుకోండి. వీటిలో 4/8 పెద్ద వాల్యూ, దీని తర్వాత పెద్ద వాల్యూ 4/36, దాని తర్వాత 4/42,
ఇవి ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే మీరు చేసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఇది చూద్దాం. 4/8 4/8 తో డివైడ్ చేయాలి అంటే ఇక్కడ కే వాల్యూ 4/8 వేసుకోవాలి మనం. అంటే 3 × 4/8. ఇక్కడ ఈ 3తో డివైడ్ అవ్వట్లేదు, ఈ 8 3తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇది ఫ్రాక్షన్ గా మిగిలిపోతుంది కాబట్టి మనకి 4/8 అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ 4/36 చూద్దాం. 3 × 4/36. 3 1s are 3 12s. 4 క్యాన్సిల్ అయిపోయి ఇది 12 వచ్చింది. నెక్స్ట్ 20/42 × 4/36. 26 7s are 6 6 are. ఇక్కడ 7 మిగిలిపోయింది అంటే మళ్ళీ ఇది ఫ్రాక్షన్ లోకి వస్తుంది. సో ఫ్రాక్షన్ లోకి వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే కాదు. వాడు ఇంటిజర్ లోకి రావాలన్నాడు కదా, సో ఇది కూడా మనకు ఆన్సర్ అవ్వట్లే. ఇది అవ్వట్లే. ఇప్పుడు 4/42 చూద్దాం. 4/3 × 4/42. 4 క్యాన్సిల్. 3 1s are 3 14. అంటే ఈ 14 పైకి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ 14. సెకండ్ చూద్దాం. 20/42 × 4/42. 42 క్యాన్సిల్. 4 1s are 4 5s. అంటే పైన ఉన్నది 5. నెక్స్ట్ 8/6 × 4/42. 6 1s are 6 7s. 4 2s అంటే 7 2s are 14. మళ్ళీ 4 36/63 × 4/42. 9 7s are ఇది 6 0. అగైన్ 3 2s. 4 1s are 4 9s. 3 1s are 3 3s. ఈ 2 పైకి వెళ్తే 6 అయిపోయింది. అంటే ఇక్కడ అన్ని ఇంటిజర్స్ వచ్చాయి. అంటే వాడు అడిగింది ఏంటి? గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు. గ్రేటెస్ట్ వాల్యూ అంటే డినామినేటర్ తక్కువ ఉండాలి. డినామినేటర్ తక్కువ ఉంటేనే కదా గ్రేటెస్ట్ వాల్యూ. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఇంకా దీన్ని సమ్మర్ లాగా చేయాలి అనుకుంటే 4/3k, 20/42k, 8/6k, 36/63k. ఇవి వాల్యూస్. నేను వీటిని రెడ్యూస్ చేసుకుంటున్నాను. అంటే కామన్ గాను క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 2 10s are 2 21s are 4s are 3s are. అగైన్ ఇక్కడ 9 4s 9 7s. అంటే ఇప్పుడు ఇవి రెడ్యూస్ చేసిన తర్వాత ఎలా వచ్చాయి? 4/3k, 10/21k, 4/3k, 4/7k. వీటన్నింటిలో నేను ఇదిగోండి కింద డినామినేటర్ లో కే ఉంది. అంటే కే అన్నది క్యాన్సిల్ అయిపోవాలి. దేని క్యాన్సిల్ చేయాలి? క్యాన్సిల్ అయిపోతూ ఇక్కడ 3ని 21ని 3ని 7ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఏంటి అంటే వీటన్నిటిలో కామన్ గా ఉన్నది ఏంటి? ఏమంటాం? జీసీడీ అంటాం. ఆ జీసీడీని కే క్యాన్సిల్ చేస్తే మనకి ఇంటిజర్ వాల్యూస్ వస్తాయి. వీటన్నిటిలో కామన్ గా ఉన్నది జీసీడీఏ కదా, అంటే హెచ్సిఎఫ్. ఆ హెచ్సిఎఫ్ మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఇంటిజర్ వాల్యూస్ వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు జీసీడీ ఎలా కనుక్కుంటాం? ఫ్రాక్షన్ కి జీసీడీ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే జీసీడీ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు నేను ఈ కే వాల్యూని కాసేపు పక్కన పెట్టి 4/3, 10/21, 4/3, 4/7 కి జీసీడీ కడుతున్నా. అంటే జీసీడీ ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటి? 4 10 4 4 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 3 21 3 7. ఇప్పుడు జీసీడీ ఆఫ్ వీటి జీసీడీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 21 3 7 కి ఎల్సిఎం 21. సో మన ఆన్సర్ ఏంటి? 2/21 కే క్యాన్సిల్ చేయాలి. సో కే వాల్యూ ఎంత అవ్వాలి? 2/21. కే వాల్యూ ఎంత అవ్వాలి? 2/21. ఇదే కదా హైయెస్ట్ వాల్యూ, కాబట్టి 2/21 మన ఆన్సర్. కానీ ఇక్కడ ఆప్షన్ లో 4/42 వచ్చాడు. 4/42 అన్న 2/21 అన్న ఒకటి, ఎందుకంటే 2ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 4/42 అవుతుంది. సో ఆప్షన్ 4. AC is the diameter of the circle and is a diagonal of quadrilateral ABCD inscribed in it whose sides are AB. Okay, sides ఇచ్చాడు. AC అనేది డయామీటర్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. ఒక సర్కిల్ గీస్తున్నాం. ఇది ఒక సర్కిల్ అనుకుంటే AC అనేది డయామీటర్ అన్నాడు. ఏసీ అనేది డయామీటర్. ఇది ఏ, ఇది సి. ఏసీ అనేది డయామీటర్. నెక్స్ట్ ఏబిసిడి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అన్నాడు. ఏబిసిడి అంటే ఏ ఎక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, బి ఎక్కడ ఉండొచ్చు?
ఎక్కడైనా ఉండొచ్చు, అటువైపు కానీ ఇటువైపు కానీ. ABCD ఇది ఒక క్వాడ్రిలేటర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏసీ అన్నది డయామీటర్. ఏసీ అన్నది డయామీటర్ అయినప్పుడు మనకి మధ్యలో ఉన్నది సెంటర్ అవుతుంది. ఇదే కదా సెంటర్. సెంటర్ని O అనుకుంటున్నాం. నెక్స్ట్ ఒక సెమీ సర్కిల్లోని ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. అలాగే ఏడిసి కూడా ఈ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90, యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 90. వాడు ఏం అడిగాడు? ఏరియా ఆఫ్ ఈ క్వాడ్రిలేటర్ అడిగాడు. అంటే దీని ఏరియా కలిపామనుకోండి, అంటే ఏబిసి ఏడిసి రెండు ఏరియాస్ కలిపితే మనకు క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది. ఇంకా వాడు ఇంకా చాలా హింట్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? లెంత్లు ఇచ్చాడు. ఏబి 30 అన్నాడు, బిసి 40 అన్నాడు, ఇంకా సిడి ఏమో 10 అన్నాడు. అంటే ఇప్పుడు ఏడి మనం కనుక్కోగలిగితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఏడి వాల్యూ కనుక్కుంటే వచ్చేసినట్టే. ఇక్కడ ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 30, 2 sides 30, 40 అయినప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? 30, 40 అయినప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఎలాగంటే పైథాగరస్ థీరం, √30² + 40². 30² + 40² అంతే √2500. 2500 అంటే 50 కదా. సో ఏసీ వాల్యూ అంతా 50. ఏసీ వాల్యూ అంతా 50. దీని వాల్యూ 50 వచ్చింది. నెక్స్ట్ ఇది 10, ఇది రైట్ యాంగిల్. ఇప్పుడు ఏడి² + DC² ఎంత? AC² అంటే 2500. మనకు ఆల్రెడీ DC 10 ఇచ్చాడు, అంటే AD² ఎంత అవుతుంది? 2500 - 100, ఎందుకంటే 10² 100 కాబట్టి. సో 2400. ఏడి ఎంత అవుతుంది? AD² ఎంత అవుతుంది? 2400. అంటే ఏడి వాల్యూ ఎంత? √2400. √2400 అంటే ఎంత? 10√24. 10√24 అంటే 20√6. 10√24 అంటే 20√6. అది పక్కన పెడదాం కాసేపు. ఏడి వాల్యూ 20√6 వచ్చింది. 20√6. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ 30 ఇంటూ 40. 30 ఇంటూ 40, 2 1 220. 30 ఇంటూ 20 ఎంత? 600. దీని ఏరియా 600. దీని ఏరియా 600. మరి దీని ఏరియా ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ 20√6 ఇంటూ 10. 2 1 2 10 సార్. 10 ఇంటూ 10 100. 100√6. దీని ఏరియా ఎంత అవుతుంది? 100√6. మరి క్వాడ్రిలేటరల్ ఏరియా అంటే రెండు కలపడమే కదా. క్వాడ్రిలేటరల్ ఏరియా అంటే రెండు కలపడమే కదా. అంటే ఎంత? 600 + 100√6. రెండిట్లో 100 కామన్ తీస్తే 6 + √6. ఇది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్కిల్ ఇస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోని ఒక సర్కిల్ అన్నది ఇన్స్క్రైబ్ చేశాడు. ఇది ఒక సర్కిల్ ఇది ఒక ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటున్నా. అంటే ఏబిసి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ప్రతి యాంగిల్ 60 అవ్వాలి, ప్రతి సైడ్ ఈక్వల్ అవ్వాలి. ప్రతి యాంగిల్ 60 అవ్వాలి, అలాగే సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. దీంట్లోని ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేశాడు. అంటే ఇదే సర్కిల్ అనుకున్నాం. ఇది ఒక సర్కిల్ అనుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ 462. సర్కిల్ ఏరియా ఎంత ఇచ్చాడంటే 462 cm² ఇచ్చాడు. ఇప్పుడు సర్కిల్ రేడియస్ నేను R అనుకుంటున్నా. సర్కిల్ రేడియస్ R అనుకుంటున్నా. అప్పుడు ఇది 90 degrees చేస్తుంది కదా. ఎందుకంటే ఒక సర్కిల్ ని ఒక ట్యాంజెంట్ వెళ్ళినప్పుడు మన సెంటర్ నుంచి ఈ ట్యాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ రేడియస్ అన్నది ఈ ట్యాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది 90 degrees. నేను బి నుంచి ఈ సెంటర్ కి ఈ సెంటర్ O అనుకుందాం. బి నుంచి O వరకు ఒక లైన్ గీసాను. ఇది పక్కన పెడితే ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చాడు? 462 ఇచ్చాడు. πr² = 462. అంటే 22/7 ఇంటూ r² = 462. చూడండి, 11 2s are 11 42s, 2 1s are 221s. అంటే రేడియస్ స్క్వేర్ ఎంత అయింది? 7 × 7 × 3 అయింది. అంటే రేడియస్ r². అది r ఎంత అవుతుంది? 7√3 అవుతుంది. రేడియస్ అనేది 7√3. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఒక్కటే చూడండి. ఓ
బి, ఇది డి అనుకుంటున్నా. ఓబిడి చూడండి, ఇది రేడియస్ ఆర్ 7√3, ఇది 30 degrees, ఎందుకంటే హాఫ్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వాడు ఏమడిగాడు అంటే బీసీ అడిగాడు, సారీ బీసీ కాదు, పెరిమీటర్ అడిగాడు. మనం లెంత్ కనుక్కుంటే మనం పెరిమీటర్ కనుక్కోగలం, లెంత్ కనుక్కుంటే పెరిమీటర్ కనుక్కోదు. ఇది బీసీ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది బీడీ. బీడీ అంటే ఎంత? BC/2, BC/2. ఇది ఎంత? BC/2. అంటే ఇక్కడ tan 30 వాల్యూ ఎంత అవుతుంది అంటే tan 30 = 7√3/BC/2. tan 30 అంటే √3 అని తెలుసు, సారీ tan 30 అంటే 1/√3 అని తెలుసు, 1/√3. ఓకే, ఈ బీసీ అటు వెళ్ళిపోతే BC/2 = 7√3 × √3, అంటే 7 × 3 21 అవుతుంది. సో ఇది అరేంజ్ చేస్తున్నాను. బీసీ వాల్యూ ఎంత అవుతుంది? BC/2 ఎంత అవుతుంది? 21 అవుతుంది. సో బీసీ వాల్యూ ఎంత? 42. BC 42 అంటే ఒక సైడ్ 42. పెరిమీటర్ ఎంత? 40. ఇప్పుడు ఒక సైడ్ 3 × A కదా, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి. సో ఒక సైడ్ 42 వచ్చిందంటే పెరిమీటర్ ఎంత అవుతుంది? 42 × 3. సో 126 ఇస్ ద పెరిమీటర్. ఫోర్త్ ఆప్షన్. The length, breadth and height of a room are in the ratio 3:2:1. ఓకే, అయితే 3:2:1 ఇది లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమ్ అనుకుందాం. ఇది రూమ్ అనుకుంటే 3:2:1 అంటే లెంత్ ఏమో 3x అనుకుంటున్నా, ఇది లెంత్ 3x, బ్రెడ్త్ ఏమో 2x అనుకుంటున్నా, ఇది 2x, హైట్ ఏమో x. ఓకే, నెక్స్ట్ వాడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఈజ్ 18. అంటే ఈ 3 డైమెన్షన్స్ ని కలిపితే 18 వచ్చింది అన్నాడు. అంటే 3x + 2x + x = 18. అంటే 6x = 18. x వాల్యూ ఎంత? 3. x వాల్యూ 3 అంటే లెంత్ ఎంత అవుతుంది? 3 × 3 9, ఇది 6, ఇది 3. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ వచ్చేసాయి, మనకి డైమెన్షన్స్ ప్రతి వాల్యూ వచ్చింది, 9, 6, 3. నెక్స్ట్ ఏం అడిగాడు చూద్దాం. ఇఫ్ ద వాల్స్ అండ్ ద సీలింగ్ ఆఫ్ దిస్ రూమ్ ఈస్ టు బి పెయింటెడ్ అట్ ఎ రేట్ ఆఫ్ 15. అంటే ఈ వాల్స్ ని సీలింగ్ ని పెయింటింగ్ చేశాడు, ఫ్లోర్ ని వదిలేశాడు. వాడు అదే కదా చెప్పింది, వాల్స్ ని సీలింగ్ ని మాత్రమే పెయింట్ చేశాడు, ఫ్లోర్ వదిలేశాడు. ఫ్లోర్ వదిలేశాడు అంటే మనం జాగ్రత్త చూడండి, ఇది రూమ్ అనుకుంటే వాల్స్ అంటే ఇదిగోండి, ఇవి వాల్స్, ఈ వాల్స్ అన్నిటిని పెయింట్ చేశాడు. అలాగే ఈ సీలింగ్ కూడా పెయింట్ చేశాడు. ఇంకా మిగిలిపోయింది ఏంటి? మనకి గ్రౌండ్ వదిలేశాడు. అంటే ఇప్పుడు అన్ని ఏరియాస్ ని కనుక్కుందాం. ఫస్ట్ వాల్స్ ఏరియా ఎలా కనుక్కుంటాం? ఒక వాల్ ఏరియా ఎంత అవుతుంది? ఈ అసలు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఇదంతా రెక్టాంగిల్ లాగే ఉంది కదా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? లెంత్ × బ్రెడ్త్. అయితే ఇప్పుడు ఈ వాల్ ఏరియా ఎంత అవుతుంది? ఇక్కడ లెంత్ ఏమవుతుంది? 9. ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది? 9. సో 9 × ఇక్కడ దీనికి 3 కదా, 3 + 3 × 6. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 టైమ్స్ ఉన్నాయి కదా, × 2. సో 27 + 18 × 2. 27 + 18 × 2. ఇది ఓన్లీ వాల్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏంటి? సీలింగ్. సీలింగ్ కావాలంటే దీనికి సీలింగ్ కలపాలి కదా, సీలింగ్ ఏరియా 9 × 6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 27 + 18 ఎంత? 45. 45 × 2 అంటే 90. 90 + 54 అంటే 144. 144 అనేది ఏరియా ఆఫ్ టోటల్ ఏరియా. గ్రౌండ్ వదిలేసి అంటే ఫ్లోర్ వదిలేసిన తర్వాత అన్ని సైడ్స్, అన్ని వాల్స్ ఇంకా సీలింగ్ అన్ని ఏరియాస్ కలుపుకుంటే 144 ఏరియా అనేది 144 వచ్చింది. అయితే వాడేమన్నాడు? ఒక స్క్వేర్ మీటర్ కి 15. ఇది ఏంటి? స్క్వేర్ మీటర్ కదా, ఒక స్క్వేర్ మీటర్ 15 రూపీస్ పట్టినప్పుడు 144 స్క్వేర్ మీటర్స్ కి ఎంత అమౌంట్ అవుతుంది? 144 × 15 పడుతుంది. 144 × 15 అంటే 15 4 * 60. 6 క్యారీ ఆన్, 15 4 * 60, 6 అగైన్ 6, 15 1 * 15 + 6 21, 2160 రూపీస్ పడుతుంది. దేనికి? 144 మీటర్ స్క్వేర్ ఏరియాకి పెయింట్ చేయడానికి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ యాంగిల్ ఏసీబి 90 అన్నాడు. అంటే రైట్ యాంగిల్ ఏమో సి దగ్గర ఉంది అన్నాడు, ఏబి
సి. ఇది 90 degrees. సిడి ఈస్ పెర్పెండిక్యులర్ టు ఏబి. సిడి అన్నది ఏబికి పెర్పెండిక్యులర్ గా ఉంది అన్నాడు. సిడి అన్నది ఏబికి పెర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఇది 90 degrees అవుతుంది. ఇప్పుడు ఏడి 4 ఇచ్చాడు, బిడి ఏమో 9 ఇచ్చాడు. సిడి వాల్యూ ఎంత అడుగుతున్నాడు అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ బిడి. అంటే సిడి ఎంత √4 ఇంటూ 9 అంటే √36. √36 అంటే 6. సో సిడి వాల్యూ ఎంత అవుతుంది 6. ఫస్ట్ ఆప్షన్. ఇది ఎలాగొచ్చింది ఫార్ములా అంటే చూడండి ఫార్ములా ఎలా వచ్చింది చెప్తా. ఇది థీటా అనుకోండి, ఇది ఎంత అవుతుంది, ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది. అప్పుడు ఇది 90 మైనస్ థీటా అయితే ఇది ఎంత అవుతుంది, థీటా అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుంది 90 మైనస్ థీటా. ఇప్పుడు ఏడీసీలోని ట్యాన్ థీటా ఎంత, ఏడీసీలో ట్యాన్ థీటా, ఈ ట్రయాంగిల్లో ట్యాన్ థీటా ఎంత, ఈ ట్రయాంగిల్లో ట్యాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై సిడి అంటే 4/CD. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఖాళీగా ఉన్న ట్రయాంగిల్ చూడండి చిన్నది బిసిడి ట్రయాంగిల్. బిసిడిలోని కాట్ థీటా ఎంత, బిసిడిలో కాట్ థీటా 9/CD. ఈ రెండు మల్టిప్లై చేయండి, ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 4 ఇంటూ 9/CD స్క్వేర్. ఈ రెండు 1 కదా, సో సిడి స్క్వేర్ అంటే 36. సిడి వాల్యూ ఎంత 6. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం బెటర్, ఎందుకంటే సిడి స్క్వేర్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏడి ఇంటూ బిడి. నెక్స్ట్ ఏఎక్స్బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏఎక్స్బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంట. అలాగే ఏవైబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంట. వీడేమన్నాడు 9x6 అన్నాడు. 9x6 అంటే ఏంటి, 9 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. 9 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా. సో 9 మైనస్ 6 ఇంటూ 9 ప్లస్ 6. 9 మైనస్ 6 అంటే 3, 9 ప్లస్ 6 అంటే 15. సో ఇదంతా అవుతుంది 45. నెక్స్ట్ 8x5 అన్నాడు. 8x5 అంటే 8 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అంటే 8 మైనస్ 5 ఇంటూ 8 ప్లస్ 5 అంటే 3 ఇంటూ 13. 13 3 సార్ ఎంత 39 అంటే ఒకటి 45 ఇంకోటి 39. ఇప్పుడు 9x6 అంటే 45y 8x5 అంటే 39. 45y39. 45y39 అంటే ఎంత 45 స్క్వేర్ ప్లస్ 39 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే మనకు తెలుసు 20 25. 39 స్క్వేర్ అంటే ఇప్పుడు స్క్వేర్స్ ఈజీగా చేయొచ్చు. 39 స్క్వేర్ 3 స్క్వేర్ అంతా 9. 9 స్క్వేర్ అంతా 81, 981. 3 ఇంటూ 9 అంతా 27. 27 ఇంటూ 2 54. 0 పెట్టి 54 రాసి యాడ్ చేయండి 1521. సో 1521 యాడ్ చేస్తే 645 3546 అన్నది మన ఆన్సర్. 3546 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 4 power x minus 4 power x minus 1 equal to 24 అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు a power m minus n అంటే a power m by a power n. ఇక్కడ కూడా చూడండి 4 power x minus 4 power x by 4 power 1 equal to 24. ఇప్పుడు 4 power x రెండిట్లో కామన్ తీస్తే 1 minus 1 by 4 equal to 24. 1 minus 1 by 4. ఓకే 4 power x into 1 minus 1 by 4 అంటే 3 by 4 equal to 24. 3 1 3 8 అంటే 4 power x equal to 32. 4 power x equal to 32 మనకు వచ్చింది అంటే 4 power x equal to 32. దీన్ని నేను 2 power 2x గా రాసుకుంటున్నాను. 2 power 2 whole power x. ఇది ఎలా రాస్తున్నా అంటే 2 power 5 గా రాస్తున్నా. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n అంటే 2 power 2x ఈక్వల్ టు 2 power 5. బేసెస్ రెండు ఈక్వల్ అంటే పవర్స్ కూడా సేమ్ అంటే 2x వాల్యూ ఎంత 5. 2x వాల్యూ 5. 2x ఈక్వల్ టు 5. వీడు ఏం అడిగాడు 2x హోల్ పవర్ 5 సారీ 2x హోల్ పవర్ x అడిగాడు. 2x అంటే 5 అంటే 5 పవర్ x అంటే ఎంత 2x 5 అంటే x అంటే 5/2 అంటే 5 power 5/2. 5 power 5/2 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ 5 power 5/2. నెక్స్ట్ 18 minus 5 minus 6 of 6 plus 2 of 7 minus 8 minus 5. దీనికి మాత్రమే చూడండి, మీకు బార్ ఇచ్చాడు అంటే 8 plus 5 బార్ అని ఇచ్చాడంటే బార్ అంటే ఏమీ కాదు బ్రాకెట్ అని అర్థం. ఇక్కడ ఏమి ఇచ్చాడు 8 minus 5 కి బార్ ఇచ్చాడు అంటే
8 - 5 కి బ్రాకెట్ ఉందని అర్థం. అంటే ముందు మనకు బాడ్మాస్ తెలియాలి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న సాల్వ్ చేస్తాం, ఆ తర్వాత ఆఫ్ అని ఉంటే సాల్వ్ చేస్తాం, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. మనకి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి బ్రాకెట్ లో ఉన్న సాల్వ్ చేయండి. బ్రాకెట్ లో ఉన్నది ఏంటి? 8 - 5. 8 - 5 అంట 3. అంటే ఇది ఈక్వేషన్ ఎలా అవుతుందంటే 18 - 5 - 6 ఆఫ్ 6 + 2 × 7 - 3 అయ్యింది. 7 - 3 అయ్యింది. ఓకే, నెక్స్ట్ 7 - 3 అంటే బ్రాకెట్ లో ఉంది కదా, ఇది 7 - 3 అంటే 4 కదా, ఇది 4. సో 2 × 4 ఎంత? 8. 18 - 5 - 6. 6 + 2 × 4 అంటే 8. 6 + 8 ఎంత? 14. 14 × 6 ఎంత? ఈ మొత్తం వాల్యూ 14 కదా. 14 × 6 84. అంటే 18 - 5 - 84. 5 - 84 అంటే 18 - 5 - 84 అంటే -79. అంటే ఇక్కడ చూడు, మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. అంటే 18 + 79. 18 + 79. 18ని 79ని కలపండి. ఒక 18ని కలిపితే 98. 98 నుంచి ఒకటి తీస్తే 97. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 97. 18 + 79 97. ఓకే, లాస్ట్ ప్రాబ్లం 55.005 0.01555 5055 పాయింట్. ఓకే, ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను టోటల్ వాల్యూస్ రాయట్లేదు, అంటే పాయింట్ పక్కన ఉన్నది రాయట్లేదు, జస్ట్ అప్రాక్సిమేట్ గా రాస్తున్నాం. 55 ప్లస్ అది 0 పాయింట్ ఉంది, అది 0 వదిలేస్తున్నాం, ప్లస్ ఇదంతా 5055 ప్లస్ 50 మైనస్ 59. ఓకే, అగైన్ మైనస్ 5100. వీడైతే ఇవి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, 55 50 59 అంటే సిమిలర్, అంటే 2 డిజిట్ నెంబర్స్. ఇవి యాడ్ చేయండి. 55 + 50 ఎంత? 105. 105 నుంచి ఒక 59 తీస్తున్నా. 105 నుంచి 60 తీస్తే 55. 105 నుంచి 60 తీస్తే ఓకే 45. 45 కూడా కలుస్తున్నాను కాబట్టి 46. అది దీని వాల్యూ 46. ప్లస్ 5055 నుంచి 5055 మైనస్ 5100. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? -45. అంటే 46 - 45. అప్రాక్సిమేట్ గా చూసుకున్న దీని వాల్యూ 1 వస్తుంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? దగ్గరలో ఉన్నది 4th ఆప్షన్, 0 కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. మిగతా ఆప్షన్స్ ఏవి మనం పెట్టక్కర్లేదు ఇంకా, ఎందుకంటే వాటి వాల్యూ 5000 ప్లస్ ఇచ్చాడు, కానీ మనం పాయింట్లు మాత్రమే తీసేస్తేనే ఆన్సర్ 1 వస్తున్నప్పుడు పాయింట్లు కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 కన్నా కొద్దిగా ఎక్కువ లేదా 1 కన్నా కొద్దిగా తక్కువ, కానీ 5000కి మాత్రం పెరగదు. సో 1కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. ఇలాంటి సమ్ సాల్వ్ చేయడం కన్నా ఇదే బెటర్ మెథడ్. థ్యాంక్ యూ.